వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి తరపున వాదిస్తున్నటువంటి సిద్ధార్థ లూత్రా గారు ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ ఇప్పుడు సునీత తరపున వాదిస్తున్నటువంటి సిద్ధార్థ లూత్రా గారు కొన్ని కమెంట్స్ చేశారు. ఏంటి మేడం, వీటిని ఎలా చూడాలి? ఇంకా కథ క్లైమాక్స్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. కథ క్లైమాక్స్కి రావడం అంటే ఇంకా ఫైనల్గా ఇంకా ఒక సునీత రెడ్డి తరఫు లాయర్గా ఆయన సుప్రీంకోర్టుకి నివేదించేస్తున్నారు అని. పైగా దీంట్లో అసలు కథలో ఇంకొక పిట్ట కథ ఏంటి అంటే అవినాష్ రెడ్డి సునీతారెడ్డి పైన ఒక కేసు వేశాడు. సునీతారెడ్డి హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి వివేకానంద రెడ్డిని చంపారు అని చెప్పి కేసు వేశాడు. వేస్తే మరి ఇప్పుడు బట్టగాల్చి మీద వేసిన తర్వాత అది నిజమైనా అబద్ధమైనా అదేంటో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అందులో భాగంగా వాళ్ళు క్వాష్కి వెళ్ళారు. క్వాష్ అవుతుంది అని చెప్పి తెలిసింది. అంటే అది క్వాష్ అవుతుంది అనడానికి లాజిక్ ఏంటంటే ఏమాత్రం లాజిక్ లేకోకుండా అవినాష్ రెడ్డి ఈ కేసు వేయటం జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు అసలు వివేకానంద రెడ్డి మర్డర్ గురించి ఎవ్వరూ మాట్లాడట్లా, అసలు ఆ కేసు ఏమైపోయిందో కూడా తెలియట్లా. ఆ పరిస్థితుల్లో సునీతారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి టైం ఇచ్చింది. అన్నా చూడు అని. అన్న ఏం పట్టించుకోవట్లా. హత్య జరిగినప్పుడు అధికారంలో లేడు కానీ తరువాత అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చాక కూడా దాన్ని అసలు ఏమాత్రం మూవ్ చేయకపోతే ఆవిడ ఎన్నోసార్లు అడిగితే కూడా ఆవిడ్ని కాస్త ఆగు అని చెప్పి ఆమెని మభ్య పెడుతున్నారు. ఇంకప్పుడు ఆవిడకి అర్థమైపోయింది. పైగా విజయలక్ష్మి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇట్లా కొంతమంది తదితరులు ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ్ని ఇంక దీని గురించి నువ్వేం మాట్లాడొద్దు అని రాయబారం కూడా తీసుకొచ్చారు అని చెప్పి ఆవిడ చెప్తా ఉంది సునీతారెడ్డి. తీసుకొస్తే ఇక ఆవిడకి ఇక అనుమానం బలపడిపోయింది. అసలు ఆ హత్య గురించి ఏమీ కేసును తిరగదోడకుండా, ఆ కేసును ముందుకు తీసుకెళ్ళకోకుండా, హంతకులు ఎవరో కనుక్కునే ప్రయత్నం చెయ్యకుండా, పైగా నానోరు మూయించాలని చూస్తున్నారు అంటే దీని వెనక ఏదో కుట్రుంది అని ఆవిడ ఆలోచించి ఈవిడ వాళ్ళ మీద కేసు పెట్టింది. కేసు పెట్టేసరికి ఈలోపు దస్తగిరి బయటకు వచ్చి అప్రూవర్గా మారిన ఈ సందర్భంలో ఇట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే బుర్ర బుద్ధి జ్ఞానం లేకుండా అవినాష్ రెడ్డి ఇప్పుడు ఆవిడే చేయించింది అనుకుందాం కాసేపు, ఆవిడే దీన్ని తిరగదోడాలని ఎందుకంటది? లాజిక్ కదా, చిన్న లాజిక్ అది. అసలు ఆవిడ ఎందుకు అడుగుతుంది? అమ్మయ్య ఎవరు దీని గురించి పట్టించుకోకపోతే బాగుండు, ఎక్కడోళ్ళు అక్కడ కామ్గా ఉంటే 4 రోజులు పోతే అందరూ మర్చిపోతారు, అమ్మయ్య నేను నేరంలో నుంచి నేను బయటపడిపోతాను అని అనుకుంటుంది కదా. అంతేగాని ఆవిడెందుకు ఈ కేసును తిరగదోడాలనుకుంటుంది, న్యాయం కావాలి అని ఎందుకు అనుకుంటుంది అని ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యి అవినాష్ రెడ్డి అలా అంటేనే ఈవిడ నోరు మోస్తుంది అనుకున్నాడు. వీళ్ళు ఇలా చేసిన తర్వాత ఆవిడ ఇంకా మొద్దుబారిపోయి ఏం చేస్తారో నాకేం భయం లేదు, నన్నేం చేయగలరు, మహా అయితే నన్ను చంపుతారు అంతే కదా మా నాన్న చంపినట్లు, నేను మట్టుకు ఈ పోరాటం ఆపను అని ఆవిడ ఒంటరి పోరాటం చేసింది. ఏ మాటకు ఆ మాట. ఆమె పోరాటం మామూలు పోరాటం కాదు. ఎంత ధైర్యము అంటే నాకు తెలిసిన అంశంలో కూడా ఒకటి, ఆమె ఇండిపెండెంట్ హౌస్లో ఉండేది. అలాంటిది తనని చంపుతారు అనే ఒక భయంతో ఆవిడ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు తీసుకొని ఆ ఇల్లు అమ్మేసేసింది. పైగా ప్రాక్టీస్ను కూడా పక్కన పెట్టి ఈ కేసు తేలాల్సిందే ఏమైనా సరే. ఎట్లా ఇప్పుడు బయట వాళ్ళు చేశారు అంటే అదొక లెక్క, ఇంటి వాళ్ళు ఎట్లా చేస్తారు?
ఇంటోళ్ళు చేయడం ఏంటి అనే ఒక పట్టుదల ఆవిడకి బాగా మొండితనం వచ్చేసేసింది. మొండితనం వచ్చేసేసి ఆవిడ ఏమంటది అంటే, చాలా గొప్పగా అనిపిస్తున్నాయి ఆవిడ మాటలు. అధికారం ఉంది, డబ్బులున్నాయి అని హత్యలు చేసేసి చలాయించుకోగలము అనుకునే వాళ్ళకి, రూపుమాపుకోగలము అనుకునే వాళ్ళకి ఇక్కడ న్యాయం కూడా దొరుకుతుంది అని నేర్పించాలనుకుంటున్నాను నేను. అసలు పులివెందుల అంటే ఒక ఫ్యాక్షను అనే ఒక ఉద్దేశాన్ని తొలగించాలి అనే ఉద్దేశంలో నేను ఉన్నాను. అసలు పులివెందుల పేరు గుర్తురాగానే ఇది ఒక ఫ్యాక్షన్ ప్రదేశం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్యాక్షనిస్టులే అనే ఒక ఉద్దేశంలో ఆలోచించడానికి వీలు లేదు అనేదే నా ఉద్దేశము అని ఆవిడ మాట్లాడుతుంది. ఎవరికైనా సరే ఒక గుణపాఠం కావాలి. నాకు అధికారం ఉందనో లేకపోతే రాజకీయ బలం ఉందనో ఇలా హత్యలు చేసుకుంటూ పోతే చట్టం చూస్తూ ఊరుకుంటుంది అనే ఒక సంకేతం సమాజంలోకి వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం అని చెప్పి ఆవిడ చాలా కట్ త్రోట్గా మాట్లాడుతుంది సునీతారెడ్డి. అసలు ఆవిడని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా మాట్లాడుతుంది అని ఎవ్వరు అనుకోరు. ఆమెకు అసలు అంతకుముందు ఏమీ తెలియదు, ఏబిసిడీలు తెలియదు. అన్న 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 అంటూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగడం తప్పితే ఏమీ తెలియదు. తండ్రికి సంబంధించిన కొన్ని విషయాల్లో ఆవిడికి తండ్రితోటి అభ్యంతరాలు ఉండుండొచ్చు, విభేదాలు ఉండుండొచ్చు, కానీ తండ్రి కూతుర్ల బంధం ఎక్కడికి పోతుంది? ఓకే. అందుకని ఇప్పుడు తెర మీదకి ఇంకొక ఆమెను తీసుకుని వచ్చి చనిపోయిన ఆయన్ని మళ్ళీ మళ్ళీ చంపారు వీళ్ళు. ఇవన్నీ మరి కూతురుగా ఆమెకి ఏమి బాధ ఉండదా? మరి మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి ఈ పరిస్థితుల్లో ఆమెకి ఊరట దొరికి ఇప్పుడు ఇతను రౌండప్ అయిపోతున్నాడు అవినాష్ రెడ్డి. ఈ రౌండప్ అయిపోయిన పరిస్థితుల్లో ఇతను ఎవరి పేర్లైనా చెప్తాడా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అసలు నా సూపర్ బాస్ ఎవరో చెప్తారా, బిగ్ బాస్ ఎవరో చెప్తాడా అవినాష్ రెడ్డి అని చెప్పి చాలా మంది ఇప్పుడు పందాలు కాసుకుంటున్నారంట పులివెందుల ఏరియాలో. బెట్టింగ్స్. జగన్మోహన్ రెడ్డి పేరు, భారతిరెడ్డి పేరు చెప్తాడా చెప్పడా? చెప్తే నీ సంగతి చూస్తామని వాళ్ళు అంటారు, చెప్పకపోతే జైలుకు పోతానని ఈయనకి. ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారినంత ఈజీ కాదు అవినాష్ రెడ్డి అప్రూవర్గా మారటం. దస్తగిరి కంటే పోయేదేమీ లేదు, అప్రూవర్గా మారినా నష్టం లేదు. కానీ అవినాష్ రెడ్డి అట్లా కాదు కదా, అప్రూవర్గా మారలేడు కదా. ఎంతసేపు అతను ఏం మాట్లాడతాడు, మేము చేయలేదనే మాట్లాడతాడు. కానీ చేశారు అని నిరూపించిన రోజున ఇంకా అతనికి అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉండదు. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసు ఒక ల్యాండ్ మార్క్ అవ్వబోతుంది. ఏది పులివెందుల రాజకీయాల్లో. ఒక మనిషిని చంపినంత ఈజీ కాదు తప్పించుకొని తిరగటం. ఒక్కొక్కసారి తాడే పామే కరుస్తుంది అన్నట్లుగా మనం చేసే ఒక చిన్న చిన్న మిస్టేక్స్ మనము అనుకుంటారు నేరస్తులు కూడా, కరుడుగట్టిన నేరస్తులు కూడా, చెయ్యి తిరిగిన నేరస్తులు కూడా మేము చాలా చాకచక్యంగా చేశాము అని. కానీ ఏదో ఒకటి వదిలిపెడతారు, ఆ ఒక్కటే వాళ్ళని పట్టిస్తుంది. చార్లెస్ శోభరాజ్ గంటే వీళ్ళు ఏం గొప్పోళ్ళు కాదు కదా. అందుకని వీళ్ళు ఖచ్చితంగా మామూలు పరిస్థితుల్లో అయితే వీళ్ళు ఈ పాటికి నేరస్తులు ఎవరో బయటికి రావాలి. కానీ రాజకీయ చిత్తుల్లో భాగంగా, రాజకీయ మాయోపాయాల్లో భాగంగా వీళ్ళు బయటికి రావట్లే. కానీ ఏదో ఒక రోజు చట్టం మనందరినీ మించింది, చట్టం చెయ్యి చాలా పొడుగ్గా ఉంటుంది అని నిరూపించాలి అంటే మటుకు వీళ్ళకి ఈ కేసులో పోనీ అవినాష్ రెడ్డి కాదు, ఇంకొకళ్ళు ఎవరు బయటికి రావాలి. అప్పుడే ప్రజలకి నమ్మకం వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.